ఐసీసీ టోర్నీ అంటేనే భారత్ అభిమానుల ఆసక్తిగా ఎదురు చూసేది పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఇరు దేశాల మధ్య ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సిరీస్లు నిర్వహించట్లేదు. దీంతో భారత్ పాక్ మ్యాచ్ ఐసీసీ టోర్నీలోనే చూడాల్సిన పరిస్థితి. అందుకే ఎప్పుడు ఐసీసీ టోర్నీ ప్రారంభమైన భారత్ పాక్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అందరి కళ్ళు విరాట్ కోహ్లీ మీదే ఉంటాయి. 2022 టీ20 ప్రపంచ కప్లో పాక్పై అతడి 82 పరుగుల ఇన్నింగ్స్ను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. మొత్తంగా ఆ జట్టుపై విరాట్కు గొప్ప రికార్డు ఉంది. అయితే ఇప్పుడు విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బారేసిన అతను ఇప్పుడు అర్ధశతకాలు చేయడము కష్టమవుతోంది. అయితే పాకిస్తాన్తో మ్యాచ్తో ఫామ్లోకి వస్తాడంటూ అభిమానులు విరాట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉండటం భారత్కు సానుకూల అంశం. తొలి మ్యాచ్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ రాణిస్తాడనే నమ్మకం ఉంది. కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్తో మ్యాచ్లో మంచి టచ్లో కనిపించాడు. పాకిస్తాన్తో పోలిస్తే భారత్ మిడిల్ ఆర్డర్ కాస్త బలంగానే కనిపిస్తోంది. ఇక ఆల్రౌండర్ల రూపంలో హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారత ప్రధాన పేసర్ మహమ్మద్ షమి బంగ్లాదేశ్తో మ్యాచ్లో 5 వికెట్లు తీసి పాకిస్తాన్పై తన అస్త్రాలు సంధించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు పాకిస్తాన్ను చూస్తే సొంతగడ్డపై మొదటి మ్యాచ్లోనే తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ ఏ విభాగంలోనూ అంతగా ప్రభావం చూపించలేకపోయారు. స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం కివీస్పై హాఫ్ సెంచరీ చేసిన బంతులు ఎక్కువగా తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మ్యాచ్లో బాబర్, కెప్టెన్ రిజ్వాన్ ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఆసక్తికరం. వారు జట్టును ముందుండి నడిపించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఫామ్లో ఉన్న సల్మాన్ ఆఘా నుంచి కూడా జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది. షాహీన్ అఫ్రీద్, అలాగే హ్యారిస్ రవూఫ్, నజీం షా, అబ్రార్ అహ్మద్లతో కాగితంపై పాక్ బౌలింగ్ బలంగానే కనిపిస్తోంది. అయితే భారత్తో మ్యాచ్ అంటే పాక్ ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దుబాయ్ పిచ్పై టాస్ కీలకంగా మారనుందా? ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రెండు దేశాలు కూడా. ఎవరు గెలుస్తారు అనేది తీవ్రమైనటువంటి ఉత్కంఠగా అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. ఇరు జట్ల బలాబలాలు బాగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. బట్ పాకిస్తాన్కి సంబంధించి మొదటి మ్యాచ్లోనే తేలిపోవడానికి సంబంధించి పాక్ అభిమానులు ఘోరంగా కూడా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సోషల్ మీడియాలో కూడా పాకిస్తాన్ అభిమానులు న్యూజిలాండ్తోనే మీరు ఆడలేకపోయారు, లేకపోతే ఇతరత్ర వేరే టీములతోనే ఇలా ఉంది, బలంగా ఉన్నటువంటి భారత్ తోటి మీరు ఆడగలరా? బాబర్ ఆజం ఏమయ్యాడు, రిజ్వాన్ ఏమయ్యాడు, షాహీన్ అఫ్రీది బౌలింగ్ పేస్ అస్త్రాలు ఏమయ్యాయి, అబ్రార్ అందరూ కూడా తేలిపోయారు. అసలు బ్యాటింగ్ నైపుణ్యాలు ఏమైపోయాయి? భారత్తో మ్యాచ్ అంటేనే భారతే గెలుస్తుంది తప్ప పాకిస్తాన్ గెలవదని పాకిస్తాన్లో ఉన్నటువంటి అభిమానులే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పటివరకు ఉన్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ
జరిగినటువంటి వాటన్నిటిలో కూడా పాకిస్తానే ఒక్కడుగు పై చేయి సాధించింది అనేటువంటి కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ అంతర్జాతీయ వేదికల్లో మాత్రమే దీనికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ని చూసేటువంటి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ పేస్ దళాన్ని మహమ్మద్ షమి ఒక్కడే మోస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో ఏ విధంగా ఉంటుందా అనుకుంటున్నటువంటి తరుణంలో షమి మొదటి మ్యాచ్లో 5 వికెట్లు తీసి తానింకా ఫామ్లోనే ఉన్నాను, తిరిగి నేను భారత్ను ఒంటి చేత్తో గెలిపించగలను అని 5 వికెట్ల హాల్ తోటి తను చూపించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వివేక్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే నారపరాజు నరసింహరావు గారు, వారు కూడా అనలిస్ట్, జగన్నాథ్ దాస్ గారు, టీటీ స్పోర్ట్స్ ఎడిటర్, అలాగే దీక్షిత్ గారు, స్పోర్ట్స్ విశ్లేషకులు, అందరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వివేక్ గారు నమస్తే. ఎస్, మీ ఆడియో వినిపిస్తుందా అండి? ఎస్ వినిపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎంతో ఆసక్తికరంగా చూసేటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది అని అడిగే ముందుగా, సో పాకిస్తాన్ కొంచెం వీక్గానే ఉంది అనేటువంటిది అయితే క్లియర్గా కనిపిస్తోంది. బట్ ఎక్కడా కూడా పాకిస్తాన్ అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. ఉన్నట్టుండి కూడా విజృంభించేటువంటి సత్తా ఉన్నటువంటి బౌలింగ్ సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. బ్యాటింగ్లో కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అనేటువంటి మాట. ఫకర్ జమాన్ కూడా కొంచెం ఫామ్లోనే ఉన్నాడు. సో ఎలా చూడాలంటారు, ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఇండియాలో ఎంతైతే ఉత్కంఠత ఉంటుందో పాకిస్తాన్ లో కూడా అదే ఉత్కంఠత ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం పాకిస్తాన్ ని ఇండియాతో మ్యాచ్ ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. సరే, వాళ్ళు న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కాస్త వెనుకబడినా కూడా అక్కడ రిజ్వాన్ కెప్టెన్ ఎప్పుడు కూడా ఇండియాకి ఎగెనిస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తాకాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఫకర్ జమాన్ కి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాకి. అండ్ మెయిన్ గా వాళ్ళ బౌలర్స్ మాత్రం విరుచుకుపడతారు. ఇప్పుడు కాదు, షోయబ్ అఖ్తర్ నుంచి, వసీం అక్రమ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి హరీష్ రౌఫ్ కానివ్వండి, షాహీన్ అఫ్రీది కానివ్వండి, అబ్రార్ అహ్మద్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇండియాతో మ్యాచ్ అంటే మాత్రం వాళ్ళ 100% ఇస్తారు. కానీ ఇక్కడ ఇండియన్ టీమ్ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ ఒక కంబ్యాక్ వచ్చారు. శ్రేయస్ అయ్యర్ కూడా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచెస్ లో కూడా ఒక కంబ్యాక్ జరిగింది. కాబట్టి టాప్ ఆర్డర్ లో కోహ్లీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఏదైతే మనం లాస్ట్ టైం కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినామో 180 రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించాడు. పాకిస్తాన్ కి ఎగెనిస్ట్ అన్నప్పుడు మన వాళ్ళు కూడా చాలా 100% ఇస్తారు. కాబట్టి సో ఈ మ్యాచ్ లో ఒకవైపు పాకిస్తాన్ బౌలర్స్ ఎంత కసి చూపిస్తారో మన బ్యాటర్స్ కూడా అంతే పక్కా కసి చూపిస్తారు. అండ్ డూ ఆర్ డై మ్యాచ్ పాకిస్తాన్ కి, ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోయారు న్యూజిలాండ్ తో. సో ఖచ్చితంగా టాప్ 4 లో ఈ ఏదైతే గ్రూప్ ఏ లో వాళ్ళు ఆడుతున్నారు, గ్రూప్ ఏ లో టాప్ 2 లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ కి గెలవాలి. కాబట్టి వాళ్ళకైతే నారపరాజు నరసింహరావు గారు, అనలిస్ట్. నరసింహరావు గారు నమస్తే. నమస్తే అండి. సో ఎలా చూడాలంటారు విరాట్ కోహ్లీ ఫామ్? కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్, బట్ పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ డెఫినెట్గా ఫామ్లోకి వస్తాడని అందరూ కూడా నమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే కంటిన్యూగా ఫామ్ లేమితోటి పాకిస్తాన్ మ్యాచ్లో కూడా తేలిపోతాడా విరాట్ కోహ్లీ అనేటువంటి ఒక మాట, ఎలా చూడాలి దాన్ని? సహజంగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే ఆస్ట్రేలియా ఇంగ్లాండో, లేకపోతే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండో, లేకపోతే శ్రీలంక బంగ్లాదేశో, ఈ 2 జట్ల మధ్య జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్ ఎలా అయితే మిగతా ప్రపంచం చూస్తుందో, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి మ్యాచ్ ని ప్రపంచం ఆ విధంగా చూడదు. కేవలం ప్రపంచమే కాకుండా భారతదేశంతో పాటుగా అటు పాకిస్తాన్ లో కూడా భావోద్వేగాలు మిళితం అవుతాయి క్రికెట్ మ్యాచ్ లో. తర్వాత సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికుల మధ్య కూడా ఒక రకమైనటువంటి తెలియని ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనం గత ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచ్ చూస్తుంటే ఆ గెలుపోవటంల మీద సైనికుల మీద ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఉంటుంది, క్రికెట్ అభిమానుల్లో కూడా దాని యొక్క ప్రభావం ఉంటూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. దీన్ని క్రీడా స్ఫూర్తికి కొంత విరుద్ధంగానే పాకిస్తాన్ అభిమానులు కానివ్వండి, పాకిస్తాన్ సైనికులు కానివ్వండి, పాకిస్తాన్ దౌత్యవేత్తలు కానీ దీన్ని చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఒక 20-25 సంవత్సరాలుగా మనం క్రికెట్ ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ ని చూసినట్లయితే మనం అనుకోవచ్చు. అసలు ఈ ఐసీసీ టోర్ ని అసలు ఇప్పుడు జరుగుతుందా లేదా అనేటువంటిది గత 3 నెలలుగా ఒక సందిగ్ధావస్థలో ఉంది. కారణం ఏంటంటే భారతదేశం మేము పాకిస్తాన్ వెళ్ళి మ్యాచ్లు ఆడను అనేటువంటి ప్రకటనతో. సరే, మొత్తానికైతే ఐసీసీ జోక్యం కానివ్వండి, లేకపోతే భారత్ కొంత ముందడుగు వేయటం కానివ్వండి, పాకిస్తాన్ కొంత తగ్గటం కానివ్వండి, తర్వాత అన్ని కారణాలు ఏ కారణం ఏమైనప్పటికీ కూడా భారత్ హైబ్రిడ్ సిస్టమ్ ఆడటానికి అనుకూలించడంతో మొత్తానికైతే ఈ రోజు మనం మ్యాచ్ చూడబోతున్నాం, చూసేటువంటి అదృష్టాన్ని పొందబోతున్నాం. అయితే దీని నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉంటుందంటే, సహజంగా ఇందాక మన వివేక్ చెప్పినట్లుగా కొంత పాకిస్తాన్ మీద
కొద్దిగా ఒత్తిడి అయితే ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఇందాకనే ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుకున్నాం, వసీం అక్రమ్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే మన ఇంజమాల్ హక్ గురించి వాళ్ళు ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కొంచెం పాకిస్తాన్ హయ్యర్ సైడ్ ఉండేది, కారణం ఏమైనా కూడా. కానీ మారినటువంటి ఒక 20 సంవత్సరాల నుంచి మనం సచిన్, గంగూలీ, ద్రావిడు, లక్ష్మణ్, యువరాజు, కైఫ్, సెహ్వాగ్ వీళ్ళందరూ వచ్చినట్టు తర్వాత చూసినట్లయితే భారత్ టీము పూర్తిగా మారిపోయి మనం ఏం చేసామంటే అప్పర్ హ్యాండ్కి వెళ్ళిపోయాం. కరెక్ట్ గా మీకు గుర్తుందో లేదో మురళి గారు, ఒక 20 years బ్యాక్ శివరాత్రికి ముందు రోజు 2003 వరల్డ్ కప్ లో శివరాత్రికి ముందు రోజు అంటే ఎల్లుండి, ఇప్పుడు మంగళవారం బుధవారం రోజు శివరాత్రి, ఇప్పుడు మళ్ళీ ముందు రోజు మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు కూడా శివరాత్రికి ముందు రోజు వీరేంద్ర సెహ్వాగ్ను ప్లస్ సచిన్ టెండూల్కర్, మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ని దాదాపు 300 runs చేసి మన వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. ఆ రోజున షోయబ్ అఖ్తర్ బాల్స్ వేస్తుంటే బాల్స్ అన్ని కూడా బౌండరీ అవతలే పడిపోయినాయి. అంటే మనకు ఒక 20 సంవత్సరాల నుంచి మనం పాకిస్తాన్ మీద పై చేయి సాధిస్తూ వస్తున్నాం. ప్లస్ అసలు ఐసీసీఐ టోర్నమెంట్స్ లో వేట్లో అయినా మందే అప్పర్ హ్యాండ్. మనం భయపడాల్సినటువంటిది, బాధపడాల్సినటువంటిది, ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే వాళ్ళు 3 గెలిస్తే మనం 2 గెలిచాం. సరే, ఈ రోజు ఈ రోజు మ్యాచ్ కోసం వచ్చినట్లయితే ఇప్పుడే అందుతున్నటువంటి జస్ట్ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బాబర్ అజం ఆడతాడా లేదా అనేటువంటి డౌట్ ఉంది. అయితే బాబర్ అజము పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు ఎంత తురుపు ముక్క, మన దగ్గర రోహిత్ కోహ్లీ లాగా ఎంతైతే స్ట్రాంగెస్ట్ బ్యాట్మెన్, మన భారత్ మీదకి వచ్చే వరకు అతని యొక్క ట్రాక్ రికార్డ్ మాత్రం అంత బాగలేదు. ఒక 8 మ్యాచ్ల్లో దాదాపు సుమారుగా 200 runs మాత్రమే చేయగలిగాడు. కారణం ఏంటో తెలియదు కానీ అతను ఎప్పుడు రెగ్యులర్ గా మన ఇండియా మీదకి వచ్చే వరకు అతను ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. మనకు బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్ కూడా అంతే స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. మహమ్మద్ షమీ మొన్న బంగ్లాదేశ్ లో మ్యాచ్ లో 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా కూడా మనం తక్కువ అంచనానికి వేయడానికి వీలేదు. తర్వాత మనకు స్పిన్ త్రయం ఎవరైతే 3 ఉన్నారో స్పిన్నర్స్ కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ వేస్తున్నారు. మన బ్యాటర్స్ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కంటే కూడా అంతగా ఎక్కువగా గొప్పగా చెప్పుకున్నా కూడా మనకి ఇక్కడ తీసిపోయేది ఏం లేదు. అంటే కారణం ఏంటంటే గిల్ వరుసగా అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్ కానివ్వండి, నిన్నటి ఫస్ట్ మ్యాచ్ లో కానివ్వండి, లేకపోతే శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, కేఎల్ రాహుల్ కానివ్వండి, వీళ్ళందరూ ఆడుతున్నారు. మనకు ఆపదలో ఆదుకోవడానికి అక్షర్ పటేల్ ఉన్నాడు, తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, లాస్ట్ కి జడేజా ఉన్నాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కి వచ్చే వరకు ఏమవుతుందంటే వాళ్ళకి మనం అంటే మొదటి నుంచి భయం ఉంది 20 సంవత్సరాల నుంచి. ప్లస్ వాళ్ళు ఇందాక మీరే చెప్పినట్టుగా వాళ్ళ మాజీ క్రీడాకారులు మనం శల్య సారథ్యం అంటాం చూసారా. మన దగ్గర ఇప్పుడు సంజయ్ మంజ్రేకర్ గాని, గవాస్కర్ గాని, లక్ష్మణ్ గాని, ద్రావిడ్ గాని మన టీంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏదైనా అభిప్రాయ భేదాలంటే ఉండొచ్చు, కానీ మన టీంను మాత్రం పొరపాటున ఒక మాట కూడా అనట్లేదు. కానీ అదే సమయంలో వాళ్ళు మొన్న న్యూజిలాండ్ తో ఓడిపోగానే షోయబ్ అఖ్తర్ ఒక మాట అన్నాడు, కమ్రాన్ అక్మల్ ఇంకొక మాట అన్నాడు, యూనిస్ ఖాన్ ఇంకో మాట అన్నాడు. ఇలా మాటలు అనటం వల్ల వాళ్ళ యొక్క మానసిక స్థైర్యం అనేటువంటిది కొంత తగ్గిపోతున్నటువంటి మాట వాస్తవమే. మొన్న మనం బాబర్ ఆజము హాఫ్ సెంచరీ చేసినా కూడా వాళ్ళనైతే అసలు బాబర్ ఆజాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కానివ్వండి, వాళ్ళ మాజీ ఆటగాళ్ళు కానివ్వండి, వాళ్ళ మీడియా కానివ్వండి, అతను కావాలని ఓడించాడు, నేను కెప్టెన్ గా ఉంటే మా మ్యాచ్ గెలిస్తే నాకు క్రెడిట్ వస్తుంది కానీ దేశానికి ఎందుకు వస్తుంది అనేటువంటి విధంగా ట్రోల్ నడిచింది. కోచ్లు కూడా డైరెక్ట్ బయటకు వచ్చి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ టీం లీడ్ చేయడం, వీళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది అసలు అసాధ్యం. ఈ టీం అంతా ఒకతాటి మీదకి నడిపించడం అనేది చాలా కష్టమైనటువంటి మాట అని కూడా చెప్పారు. మాట్లాడదాం నరసింహరావు గారు ఒక్క నిమిషం. రైట్ గా జగన్నాథ్ దాస్ గారు టీటీ స్పోర్ట్స్ ఎడిటర్, వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జగన్నాథ్ దాస్ గారు నమస్తే. నమస్తే. బోత్ సైడ్ బ్యాటింగ్ బౌలింగ్ కండిషన్స్ ఏంటి, దుబాయ్లో పిచ్ టాసే కీలకం అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈక్వేషన్స్ ఏంటి, ఎలా చూడాలి వీటిని? బ్యాటింగ్ మనం చూస్తా అంటే రీసెంట్ ఫామ్ చూసామంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ ది ఆస్ట్రేలియన్ టూర్ తర్వాత దే హావ్ రీగెయిన్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫామ్ అట. ఆస్ట్రేలియా ఫామ్ కొంచెం పడిపోయింది, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఆ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ లో కొంచెం ఆ ఫామ్ ఆ కాన్ఫిడెన్స్ బ్యాక్ వచ్చింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడన్నా ఒక భయం ఉంటుంది మధ్యలో, ఆ హార్ట్ అంటే దే ఫీల్ దట్ ఎక్స్ట్రా ప్రెషర్. మనం ఎంత అనుకొని హైప్ అనుకొని అనుకొని మనం ఇండియా పాకిస్తాన్ వచ్చేసరికి ఒక హైప్ ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది, ఎందుకంటే ఓడిపోతే కష్టం అవుతుంది. బికాస్ ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉన్నదంటే ఎనీ ప్లేయర్ క్యాచ్ డ్రాప్ చేసినా బౌలింగ్ బాగా చెప్పినా వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది అన్నమాట. నేను ఒక ఇన్స్టెన్స్ ఇస్తాను మీకు. ప్రీవియస్లీ అప్పుడు వెంకటపతి రాజు అనేవారు, బయట వెళ్ళసరికి బాత్రూమ్ వెళ్ళసరికి తినేసరికి అక్కడ వచ్చేవారు, ఇండియా పాకిస్తాన్ కో మారనా హై. సో ఈ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది ఇండియన్ ప్లేయర్స్ మీద కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ మీద. వాళ్ళు
కంట్రీమెన్ కూడా అదే అంటారన్నమాట. సో టుడేస్ మ్యాచ్ మనం చూసామంటే ఇండియా ఈజ్ నాట్ అండర్ ప్రెషర్, పాకిస్తాన్ అండర్ ప్రెషర్. నరసింహన్ ఇంకోరని చెప్పినట్టు దే హ్యావ్ టు విన్, ఈ మ్యాచ్ గెలవాలి, డూ ఆర్ డై. బికాస్ ఈ సిచ్యువేషన్లో చూసారంటే పాకిస్తాన్ పిచ్, దుబాయ్ పిచ్ టోటలీ డిఫరెంట్ ఉంటాయి మీకు. దుబాయ్ పిచ్ ఇస్ స్లో టర్నర్ అంటారు దానికి. అందుకే గిల్ చెప్పాడు విన్నింగ్ ద టాస్ ఆర్ నాట్ ఇస్ నాట్ డజంట్ మ్యాటర్ అనమాట. Okay, you have to graft the innings, you pace చేయాలి innings. The perfect example of last time గిల్ చూపించారు. ఆయన ఏం చేశారంటే he didn't go for strokes. సో ఈయన ఎంఫసైజ్ ఏం చేశారంటే మాట గిల్ పార్ట్నర్షిప్ రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ అంటారు దానికి. సింగిల్స్, టూస్, 4 మధ్యలో. బికాస్ ఒక్కసారి మనం షార్ట్ వెళ్ళాం. సో రోహిత్ శర్మ అది కూడా ఇంకోటి చెప్పారు, టాప్ 4 మన టాప్ 4 చాలా ఇంపార్టెంట్. ఈ టాప్ 4 క్లిక్ ఏమంటే కింద ఆర్డర్ మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. అక్షర్ పటేల్ వచ్చిన తర్వాత ఒక బ్యాటింగ్లో ఫ్లెక్సిబుల్ వచ్చింది, ఒక బౌలింగ్లో ఫ్లెక్సిబుల్ వచ్చింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ షమి బౌలింగ్ 5 వికెట్స్ తీసుకున్న తర్వాత మీరు మర్చిపోలేదు హర్షిత్ రాణా ఇంకా అక్షర్ బౌలింగ్, వాళ్ళిద్దరూ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. మనకి ఇక్కడ ఏంటి మళ్ళీ గిల్ కూడా చెప్పి మొన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో దట్ మిడిల్ ఓవర్స్ బోత్ ద సైడ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ స్కోర్ ఇటు వెళ్ళవచ్చు అటు వెళ్ళచ్చు. అగైన్ పాకిస్తాన్ విల్ కమ్ అట్ ఎ డిసడ్వాంటేజ్ బికాస్ వాళ్ళు ఫాస్ట్ వికెట్స్ ఆడి సడన్లీ దే హావ్ టు ప్లే ఆన్ స్లో వికెట్స్. అంత అడ్జస్ట్మెంట్స్ పాస్ట్ ఆడిన టు ఇమీడియట్లీ టు గట్ అండ్ అడ్జస్టెడ్ అంటే ఇట్స్ ఎ ప్రాబ్లమ్. బట్ ఎనీవే ఇండియా హ్యాస్ అప్పర్ హ్యాండ్ అండ్ షమీ 5 వికెట్స్. వాళ్ళు పాకిస్తాన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ బాబర్ అజమ్ కోహ్లీ లాగా స్ట్రగుల్ అవుతున్నారు రన్స్. వెదర్ దే డ్రాప్ ఆర్ నాట్ అది కూడా క్వశ్చన్. నిన్న కోహ్లీ 2 hours ముందు వెళ్ళి ఎక్స్ట్రా 2 hours బ్యాటింగ్ చేశారు. గావస్కర్ చెప్పారు ఏంటంటే హీఈస్ ఫాలోయింగ్ టు లెగ్ స్పిన్నర్స్ బికాస్ ఓపెనింగ్ ద బ్యాట్ టూ మచ్. అది అలా సాల్వ్ చేశారు. సీతాంశు కోటక్ బ్యాటింగ్ కోసం వెళ్ళి సాల్వ్ చేస్తారా ఆర్ ఈజ్ అండర్ ప్రెషర్ అండ్ ఆల్ ఐజ్ మనం అందరం చూస్తాం. కోహ్లీ అలా చేస్తున్నారు. రోహిత్ శర్మ అట్లీస్ట్ 30-40 తెస్తున్నాడు కానీ కోహ్లీ ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు. వై? ఇట్ ఇస్ ఆల్ ఇన్ ద మైండ్. సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి ఇక్కడ, సెల్ఫ్ బిలీఫ్ ఉండే. అండ్ పాకిస్తాన్ అగేన్స్ట్ ఈయన ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఐఎమ్ ష్యూర్ కోహ్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది రట్. అదైతే హీల్ బి అండర్ ప్రెషర్ ఇఫ్ హీ ఫెయిల్స్ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ది పాకిస్తాన్ ఇస్ కన్సర్న్డ్ వాళ్ళకి తెలుసు. అండ్ వాళ్ళ కోచ్ అకీబ్ జావీద్ చెప్పారు దే విల్ డిపెండ్ ఆన్ 3 పేస్ ట్రయో, షహీన్ దాంతో ఏంటి హసీమ్ అండ్ ద అదర్ రావుఫ్ లాస్ట్ మ్యాచ్ ఇన్ ద వరల్డ్ కప్ కోహ్లీ హిట్ టు those sixes and brought India gelpincharu. So all comes to the match, how you handle the pressure. That is a crucial. Pakistan it may be down, but small partnerships, breakthroughs are important. Whoever handles the pressure వాళ్ళు గెలుస్తారు. ఎస్ రైట్. ఇక దీక్షిత్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడుతాం. దీక్షిత్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, భావోద్వేగాలతో కూడుకున్నటువంటి మ్యాచ్ కింద అంతా కూడా ఇండియా పాకిస్తానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తికరంగా చూసేటువంటి మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కువగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. టాస్ కీలకంగా మారుతుంది అనేటువంటి మాట. ఆ పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి? ముందు ఎవరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా లేకపోతే బౌలింగ్ ఎంచుకున్నా సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఓవరాల్గా? అది దాస్ గారు ఆల్రెడీ కవర్ చేసినట్టు వాళ్ళు పాకిస్తాన్ లో ఫాస్ట్ పేస్డ్ ట్రాక్స్ నుంచి ఫ్లాట్ ట్రాక్స్ నుంచి ఇప్పుడు దుబాయ్కి వచ్చేసరికి కొంచెం స్లో ట్రాక్ ఉంటుంది. అండ్ దానికి ఎవరు బాగా అడ్జస్ట్ అవ్వగలరు అంటే దాస్ గారు అండ్ నరసింహరావు గారు చెప్పినట్టు మిడిల్ ఓవర్స్ లో ఎవరైతే టఫ్ మెంటాలిటీ చూపిస్తారో దే విల్ డెఫినెట్లీ క్రాస్ ద లైన్, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. సో మిడిల్ ఓవర్స్ మనకు వచ్చేసి హార్దిక్ పాండ్యా కానీ, జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, వాళ్ళకి వచ్చేసి హారిస్ రౌఫ్, ఖుష్దిల్ షా అండ్ అబ్రార్ అహ్మద్ ఫింగర్ స్పిన్నర్ ఉన్నారు. సో ఈ 15 నుంచి 35 to 40 ఓవర్స్ వరకు ఎవరైతే మోర్ స్టేబుల్ గా ఇన్నింగ్స్ ఆడతారో వాళ్ళందరికీ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 2 teams ఆడుతున్నప్పుడు ఆబ్వియస్ గా పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఉంది, ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఉంది అని చూస్తే డెఫినెట్లీ వీఆర్ వే అహెడ్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఓడిఐ ర్యాంకింగ్స్ వైజ్ గా చూసినా వీ హ్యావ్ శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ ఇప్పుడు కరెంట్లీ వరల్డ్ నెంబర్ 1 లో కూడా ఉన్నాడు. సో అలాగే మనకి వీ హ్యావ్ 4 బ్యాటర్స్, టాప్ 10 లో ఉన్న 4 బ్యాటర్స్ మనకే ఉన్నారు. వాళ్ళకి ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ బౌలింగ్ లైనప్ ని కూడా మనం అంత ఆషామాషిగా తీసుకోవడానికి లేదండి. డిస్పైట్ గోయింగ్ ఫర్ మోర్ రన్స్, అంటే చాలా రన్స్ కన్సీడ్ చేసిన కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఇండియా అనేసరికి ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ కి వచ్చేస్తారు. వాళ్ళు చాలా ఎమోషనల్, ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్పారు ఎమోషనల్ అని, వాళ్ళు కూడా అదే ఎమోషన్ తో వస్తారు, ఎలాగైనా సరే మనం గెలవాలి అని. సో మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అందుకనే కోహ్లీస్ ఫామ్ అనేది కూడా మనం పదే ఆలోచించేది. సో కోహ్లీ
ఫామ్ గురించి పక్కన పెడితే 2022 నుంచి హీ స్కోర్డ్ 11 సెంచరీస్ అండి. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో కావచ్చు, T20 ఫార్మాట్ లో కావచ్చు, టెస్ట్ ఫార్మాట్ లో కావచ్చు. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే 2 years 2 months అవుతుంది అంతే. ఈ 2 years 2 months లో జో రూట్ ఒకటే ఇంకా ఎక్కువ సెంచరీ స్కోర్ చేశాడు. అది కూడా జో రూట్ మెజారిటీ టెస్ట్ క్రికెట్ లో స్కోర్ చేశాడు. సో ఫామ్ గురించి పక్కన పెడితే హీ హ్యాస్ దట్ మెంటాలిటీ. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో నేనున్నాను, నేను ఆడతాను, నేనే ఆడతాను అనే ఒక స్టబర్నెస్, ఒక మొండి పట్టుదల ఉంటుంది చూసారా, అది మనకి కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఫీల్డ్ మీద కూడా అగ్రెషన్ అని మనం అదే అంటాం. కోహ్లీ ఎందుకని అలా, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శామ్ కాన్స్టెస్ మీదకి వెళ్ళడం కానీ, అంటే దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్ అనమాట. సో ఆ అగ్రెషన్ తో పాటు కూడిన టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కోహ్లీ మనకి ఇస్తాడు. అండ్ ఆబ్వియస్లీ హెడ్ టు హెడ్ లో చూస్తే కనుక ఇందాక దాస్ గారు అన్నట్టు అండ్ నరసింహరావు గారు అన్నట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జస్ట్ ఒక్క మ్యాచ్ హెడ్ ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే అది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అవ్వడం. బట్ ఇక్కడ ఇంకొక అదృష్టం ఏంటి అంటే ఫకర్ జమాన్ జస్ట్ ఇంజురీతో రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు ఫకర్ జమాన్ ఉండడు. సో వాళ్ళు ఆల్రెడీ రీప్లేస్మెంట్ కింద ఇమాముల్ హక్ ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు కాంపోజిషన్ చూస్తే కనుక పాకిస్తాన్ టీమ్ కాంపోజిషన్, మొన్న సాద్ షకీల్ ఓపెనింగ్ వచ్చాడు బాబర్ ఆజంతో పాటు, అది ఫెయిల్ అయింది. ఎందుకంటే 19 balls 20 balls ఆడి ఓన్లీ 3 or 4 runs కొట్టగలిగాడు. సో ఇప్పుడు మళ్ళీ సాద్ షకీల్ ని నాకు తెలిసి మిడిల్ ఆర్డర్ కి మూవ్ చేసేసి ఇమాముల్ హక్ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇమాముల్ హక్ ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు, అండ్ దట్ టు హై ప్రెషర్ గేమ్ అగేన్స్ట్ ఇండియా. సో ఆ ప్రెషర్ని ఎట్లా తట్టుకుని ఓపెనింగ్ చేస్తాడు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండు అందరూ కవర్ చేసేసిన టాపికే బాబర్ ఆజం ఫామ్. బాబర్ ఆజం ఏంటంటే అక్కడ నుంచి హీ విల్ స్ట్రైక్, హీ విల్ కీప్ రొటేటింగ్ ద స్ట్రైక్ అనమాట. సో ఆపోజిట్ ఎండ్ లో ఎవరైతే బ్యాట్స్మెన్ వస్తారో వాళ్ళందరూ మన పిచ్ కండిషన్ కి కానీ మన బౌలర్స్ ని కానీ ప్రాపర్ గా ఫేస్ చేయగలిగితే దే విల్ స్కోర్ గుడ్ ఇనఫ్ రన్స్. బట్ బాబర్ ని మనం కంట్రోల్ చేసి వచ్చే వేరే బ్యాట్స్మెన్స్ మీద ప్రెషర్ పెట్టగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మోర్ ఓవర్ మన టీమ్ కాంపోజిషన్ కూడా మేబీ హర్షిత్ రాణాని ఆపి హర్షదీప్ సింగ్ ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. గివెన్ దట్ జస్ట్ లాస్ట్ ఇయర్ మనం దుబాయ్లో ఆడినప్పుడు కానీ, 2021లో దుబాయ్లో ఆడినప్పుడు కానీ, 22లో ఎంసీజీలో ఆడినప్పుడు కానీ దట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాంబినేషన్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. బాబర్ ఆజంని కానీ రిజ్వాన్ని కానీ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ మోర్ ఓవర్ బూమ్రా లేకపోవడం వల్ల ఇట్ ఈస్ అ బిగ్ డెంట్ ఫర్ అస్, నో డౌట్ అందులో. కానీ ఈవెన్ దే ఆర్ ల్యాకింగ్ బిహైండ్. సో పేపర్ మీద నేమ్స్ రాసుకుని చూసి కంపేర్ చేసుకున్నా కూడా ఇండియా ఇస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ పర్ఫార్మెన్సెస్ చూసినా కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లాస్ట్ టైం సిరీస్ గెలిచి ఇట్స్ బీన్ మోర్ దాన్ 6 months. రీసెంట్ గా జరిగిన ట్రై నేషన్ సిరీస్ ఓడిపోయారు, అంతకంటే ముందు జరిగిన టెస్ట్ సిరీస్, 1 day సిరీస్ అన్ని ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ తో అందరితో ఓడిపోతూనే వచ్చారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ హోమ్ కంట్రీలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు మోర్ దాన్ 60 runs తో ఓడిపోయారు. సో డెఫినెట్లీ వాళ్ళు ప్రెషర్ లో ఉన్నారు. ట్రై సిరీస్ లో 300 above runs చేజ్ కూడా చేసి గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, సెంచరీతో రాణించినటువంటి పరిస్థితులు కూడా. కరెక్ట్ అండి, అందుకని వాళ్ళు ఫైనల్ కి క్వాలిఫై అయ్యారు. బట్ ఫైనల్లో చాలా చిత్తుగా ఓడిపోయారండి. సో మధ్య మధ్యలో ఒక మ్యాచ్ ఆడి, అంటే వాళ్ళ హోమ్ ట్రాక్ కదండి అది, సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక మ్యాచ్ ఆడడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఇప్పుడు మనం దాన్ని కూడా మనం అక్కడ డెంట్ వేసి మనం మళ్ళీ దుబాయ్ తీసుకొచ్చాం వాళ్ళని. సో హోస్ట్ నేషన్ నే బయటకు తీసుకొచ్చిన ఫస్ట్ ఘనత మనకే దక్కుతుంది. సో ఆ విధంగా చూసినా కూడా, బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దుబాయ్ లో లాస్ట్ టైం మనం ఆడినప్పుడు వాళ్ళతో మనం ఓడిపోయాం, అండ్ వాళ్ళు 10 wickets విక్టరీ ఉంది వాళ్ళకి. సో మేబీ అదొక్కటే ఏదైనా మెంటల్ ఏదైనా ప్రెషర్ ఏమైనా ఉంటుందంటే అదొక్కటే తప్ప నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఇట్ విల్ బి ఏ కేక్ వాక్ ఫర్ అస్ అండి. 85% వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఫర్ షూర్. ఎస్ రైట్. వివేక్ గారు, వరుణ్ చక్రవర్తి విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది, డెఫినెట్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినట్లుగా ఉంటుంది, కొంచెం వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసినట్లుగా ఉంటుంది. సో ఆ విషయంలో ఒక ఇంత ముందడుగులోనే ఉంది భారత జట్టు, వరుణ్ చక్రవర్తిని డెఫినెట్గా ఆడిస్తారు అనేటువంటి ఒక మాట పాసిబుల్ అవుతుందంటారు అది? ఎస్, వరుణ్ చక్రవర్తి గురించి ఒకటి చెప్పాలండి. వెన్ ఐ వాజ్ విత్ ఒక ఛానల్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఐ మెట్ హిమ్ పర్సనల్లీ. వరుణ్ చక్రవర్తి స్టార్ కాకముందు తనని నేను కలిశాను. అతని గురించి ఎందుకు చెప్పాలి అంటే చాలా సేపు కూడా నెట్స్ లో తనొక్కడే ప్రాక్టీస్ చేస్తుండేవాడు, ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని జస్ట్ కీప్ ఆన్ బౌలింగ్. అండ్ ఆ బౌలింగ్ చేయబట్టి ఈ రోజు ఒక డిఫరెంట్ వరుణ్ చక్రవర్తిగా కనిపించాడు. ఇంగ్లాండ్ తో జరిగిందే కానివ్వండి, లేకపోతే మిగతా రీసెంట్ గా జరిగిన సిరీసే కానివ్వండి, ఒక డిఫరెంట్ వరుణ్ చక్రవర్తిగా కనిపిస్తున్నాడు. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మరి వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారా, అవసరం ఉందా? ఎందుకనంటే ఇక్కడ తీసుకురావాలి అంటే చైనామన్ కుల్దీప్ ని పక్కన పెట్టాలి, ఇక్కడ వరుణ్ చక్రవర్తిని తీసుకురావాలి, ఇంకొక ప్లేస్ అయితే లేదు. సో వరుణ్ చక్రవర్తి వస్తే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఇది నాకు పర్సనల్
చెప్తున్నాను నేను. అది ఖచ్చితంగా తీసుకొస్తారా లేదా అనేది మనం డెఫినెట్ గా వెయిట్ చేయాల్సింది ఇంకొక 1 అవర్. కానీ వరుణ్ చక్రవర్తి వస్తే మిడిల్ ఆర్డర్ లో పాకిస్తాన్ లో ఇంకొక అండర్ రేటెడ్ ప్లేయర్ ఉన్నారు, సల్మాన్ ఆగా అని చెప్పి ఎవరైతే యంగ్స్టార్ ఉన్నాడో తన యావరేజ్ కనుక మనం చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్స్ లో 50 రన్స్ యావరేజ్ ఉంది. 50 యావరేజ్ ఏదైతే ఉందో ఆ యావరేజ్ చాలా అరుదుగా ఉంటుంది ముఖ్యంగా ఓడిఐస్ లో. సో అలాంటి యంగ్స్టర్స్ ని కట్టడి చేయాలి అంటే ఫాస్ట్ బౌలర్స్ స్వింగ్ అవుట్ స్వింగ్ వేసినా కూడా ఫస్ట్ 10 ఓవర్స్ వేయగలుగుతారు, కానీ మిడిల్ ఓవర్ లో కనుక ఆ స్వింగ్ ఉండదు. సో అట్లాంటప్పుడు స్పిన్ మనకు జడేజా ఉన్నాడు. జడేజా ఒక నార్మల్ స్పిన్ మీన్స్ నార్మల్ ఇన్ ద సెన్స్ అంటే చైనా మన లేకపోతే గూగ్లీ వేసే స్పిన్నర్ కాదు. సో అలా కన్ఫ్యూజ్ చేసే స్పిన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే చక్రవర్తి కనుక చక్రం తిప్పితే ఆ మిడిల్ ఆర్డర్ లో మళ్ళీ వాళ్ళ కెప్టెన్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు, రిజ్వాన్. సో రిజ్వాన్ ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ డౌన్ ద ఆర్డర్ లో తను కూడా ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. సో అలాగా తయూబ్ తాహీర్ నుంచి అండ్ ఇంకొక ప్లేయర్ కూడా మర్చిపోవాలి, గుర్తుపెట్టుకోవాలి, న్యూజిలాండ్ తో ఆడినాడు కుజ్దిల్, ఒక 69 రన్స్ కూడా తన బ్యాట్ నుంచి వచ్చినాయి. సో ఇక్కడ పాకిస్తాన్ లో కూడా అటు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అంత యంగ్ బ్లడ్ కూడా ఉంది. సో యంగ్ బ్లడ్ కి ఎవరైనా చెక్ పెట్టగలుగుతారు అని అంటే అది మాత్రం వరుణ్ చక్రవర్తి, ముఖ్యంగా ఈ మ్యాచ్ లో. బికాస్ మనం అందరం కూడా ఆర్చ్ రైవల్రీ మ్యాచ్ అంటాం పాకిస్తాన్ తోని. ఇలాంటి ఆర్చ్ రైవల్రీ మ్యాచెస్ లో వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్ ఉంటే చాలా క్రూషియల్ అవుతుంది. అంటే ఇక్కడ కొత్తదనానికి పెద్దపీట వేస్తారా లేకపోతే వివేక్ గారు కొత్తదనానికి పెద్దపీట వేస్తారా లేకపోతే అనుభవానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా అనేది కూడా కొంచెం ఉంది కదా మధ్యలో, అలా చూడొచ్చు. ఖచ్చితంగా కొత్తతనం అనేది కావాలి. ఎందుకు అని అంటే 100% పాకిస్తాన్ మేనేజ్మెంట్ కూడా అదే ఆలోచిస్తుంది. బికాస్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు, షమీ కోసం ప్రిపేర్ అవుతారు, రాణా కోసం ప్రిపేర్ అవుతారు, జడేజా కోసం ప్రిపేర్ అవుతారు, హార్దిక్ పాండ్యా కోసం ప్రిపేర్ అవుతారు. ఇలాంటప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కనుక వరుణ్ చక్రవర్తి వస్తే డెఫినెట్ గా ఆ కొత్తదనంతో మనకు ఒక కపుల్ ఆఫ్ వికెట్స్ గ్యారంటీగా, తను ఎప్పుడైతే బాల్ పట్టుకున్నాడో 3 వికెట్ల 4 వికెట్ల 2 వికెట్లు తీసినా కూడా ఎకనామికల్ గా కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. మాక్సిమం ఒక 3 or 4 రన్స్ ఎకనామీతోనే బౌలింగ్ వేయగలుగుతాడు. కాబట్టి ఆ కొత్తదనాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారు అని నా ఉద్దేశం. అండ్ తీసుకొస్తే కూడా చాలా చేంజ్ వస్తాయి ఆ 250. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో 59 మ్యాచెస్ అవుతాయి, ఓడిఐ మీన్స్ 59 మ్యాచెస్ అవుతాయి. ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే 300+ స్కోర్ చేశారు. సో 240 230 కనుక మనం కట్టడి చేయగలిగితే అది సూపర్ మ్యాచ్ అవుతుంది. సో అలా చేయాలి అని అంటే డెఫినెట్లీ వరుణ్ షుడ్ బి ఇన్. ఎస్ రైట్. నరసింహరావు గారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీం ఎంత స్కోర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? సో ఎంత టార్గెట్ పెట్టగలిగితే సెకండ్ ఇన్నింగ్స్లో ఛేదించేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? దాన్ని ఎలా చూడాలి? మనకు దుబాయ్ పిచ్ కొంచెం స్లో పిచ్. ఇంతకు ముందే మన మిత్రుడు చెప్పినట్టుగా అక్కడ మొత్తం ఒక 50 మ్యాచెస్ లో దగ్గర దగ్గర 300 దాటినవి చాలా తక్కువ, ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి 4-5 రిమైన్. అయితే ఈ రోజు ఉండేటువంటి పిచ్ కండిషన్ కానివ్వండి లేకపోతే మిగిలినటువంటి వాతావరణం కానివ్వండి, టాస్ అనేటువంటిది కీలకం అవుతుంది. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 270 280 స్కోర్ చేశారనుకోండి, ఆ 270 280 స్కోర్ చేస్తే అవతల టీము అది ఇండియా కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఎవరైనా కూడా ఆ 270 చేజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బ్యాట్స్మెన్స్ కనీసం మిడిల్ ఆర్డర్ లో ఉండేటువంటి వాళ్ళు నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 లో వచ్చేటువంటి వాళ్ళు కనీసం ఎవరో ఒక ఇద్దరన్నా కనీసం 15-20 ఓవర్స్ స్లో అండ్ స్టడీగా ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా వాళ్ళు వికెట్ పోకుండా ఆడగలిగినటువంటి పేషెన్సీ ఉన్నప్పుడు మాత్రమే చేజ్ చేసిన వాళ్ళు గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఆ వికెట్ మీద. రిమైనింగ్ మనం 270 చేసి టార్గెట్ ఇచ్చారనుకోండి, బొంబాటుగా ఎవరైతే 270 చేశారో 280 చేశారో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు గెలిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత ట్రాక్ రికార్డు కూడా ఇదే చెప్తుంది. ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ లేవంటారా 300+? అది చాలా రేర్ కేసులలో 300 అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టాస్ గెలిచాం అనుకోండి, మనం టాస్ గెలిచినప్పుడు ఏంటంటే కనీసం ఫస్ట్ 12 ఓవర్స్ వరకు లేదా 15 ఓవర్స్ వరకు రోహిత్ క్రీజులో నిలబడ్డట్లయితే దాని తర్వాత వచ్చినటువంటి కోహ్లీ కూడా కనీసం ఒక 60-70 భారీ స్కోర్ వరకు కోహ్లీ పునాదేసి, అంటే మనం అయ్యర్ కి లక్ష్మణ్ మన రాహుల్ కి వాళ్ళ వైపు వెళ్లకుండా 2 వికెట్లతో మనం ఎప్పుడైతే మనం తన న్యాచురల్ ప్లే ని రోహిత్ ఆడాడు అనుకోండి, అప్పుడు మనం 290 300 310 వరకు చూడగలుగుతాం. కానీ స్టార్టింగ్ లోనే 10 ఓవర్స్ లోనే రోహిత్ అవుట్ అయిపోయి మనం ఆ వికెట్ ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో కోహ్లీ ఏం చేస్తాడు,
అంత అగ్రెసివ్ గా వెళ్ళడు. కోహ్లీ మీద ఉండేటువంటి బాధ్యత ఏంటి అంటే ఆల్రెడీ ఫస్ట్ 10 overs లోనే రోహిత్ అవుట్ అయిపోయినప్పుడు కోహ్లీ నెమ్మదిగా ఇన్నింగ్స్ ని బిల్డప్ చేయాల్సినటువంటి పరిస్థితి మన కోహ్లీ మీద ఉంటుంది. కాబట్టి కోహ్లీ ఏం చేస్తాడంటే సింగిల్స్ కి టూస్ కి ప్రయారిటీ ఇస్తాడు ఎక్కువగా. ఆ టైంలో మనకు 4s 6s వచ్చే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగా 270 దగ్గర ఉంటుంది. లేదు అసలు రోహితే అవుట్ కాలేదు అనుకోండి, రోహిత్ అవుట్ కాకపోతే మళ్ళీ శివరాత్రి రోజు వాళ్ళకు చుక్కలు కనపడటం అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆశిస్తాం రోహిత్ నుంచి. అంటే శ్రేయస్ అయ్యర్ విషయంలో ఫారెన్ పిచ్ల మీద అంతగా రాణించడం అనేటువంటి ఒక ముద్ర అయితే ఉంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చంటారు. ఒకవేళ ఆధారపడదగినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఆడతాడో అనేటువంటి ఒక సందిగ్ధం కూడా ఉంది కదా, చూడొచ్చంటారా అలా? సార్ అయ్యర్ అనేటువంటి వ్యక్తి మాత్రం ఒక క్లాసిక్ బ్యాట్స్మెన్ సార్. దీంట్లో మనం ఎటువంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే కొన్ని ఈక్వేషన్స్ అన్ని కూడా అతనికి అనుకూలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో మనం ఇంగ్లాండ్ సిరీస్ కానీ లేకపోతే నిన్నటి మ్యాచ్ కానీ చూసినట్లయితే నిన్నటి మ్యాచ్ లో స్కోర్ చేయడం తక్కువే కావచ్చు, కానీ అతని పర్ఫార్మెన్స్ ఆడిన తీరు మాత్రం బాగుంది. అంతకుముందు సిరీస్ కానివ్వండి, ఓవరాల్ గా ఫస్ట్ 5 లో మనం ఏమీ కొంచెం డౌట్ పడాల్సింది ఎవరు లేదు. కొంచెం ఏదైనా భయం ఉంది అంటే కోహ్లీ మీద తప్ప. రిమైనింగ్ రోహిత్ కానీ, గిల్ కానీ, అయ్యర్ కానీ, రాహుల్ కానీ, వీళ్ళు మన అక్షర్ పటేల్ వరకు మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎవరికన్నా భయం ఉంది అంటే కోహ్లీ మీదనే ఎట్లా అని. బట్ పాకిస్తాన్ అనగానే కోహ్లీ కూడా విజృంభిస్తాడు అనేటువంటిది నాకు ఒక నమ్మకం ఉంది. చూద్దాం ఏం చేద్దాం. కానీ మన దగ్గర ఈ ఫస్ట్ 5 వరకు ఎవరో ఒక ఇద్దరైతే మాత్రం ఎప్పుడు సక్సెస్ అవుతున్నారు. మనం అనుకున్నటువంటి స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ ని మనం రీచ్ అవుతాం. ఎస్, రైట్. జగన్నాథ్ గారు, మనం బంగ్లాదేశ్తో మ్యాచ్లో చూసాం, బ్యాటింగ్ కూడా కొంచెం స్లోగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్వల్ప టార్గెట్ అయినప్పటికీ కూడా 45+ ఓవర్స్ మనం ఆడి లాస్ట్ వరకు కూడా దాన్ని తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని బట్టి భారత్ బ్యాటింగ్ని ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో అంచనా వేయచ్చు అంటారా? అదే నరసింహన్ చెప్పినట్టుగా మనం బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రోహిత్ శర్మ. ఇప్పుడు మీరు కొత్త రీసెంట్ టైమ్స్ చూసే అంటే రోహిత్ శర్మ బ్రింగ్స్ ది స్టార్ట్ మాట. షార్ట్ ఫార్మాట్ అని ఎనీ క్రికెట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ద స్టార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోహిత్ శర్మ టేక్స్ అన్ అగ్రెసివ్ మూడ్ మాట. ద ప్లాన్ ఇస్ సింపుల్. రోహిత్ శర్మ అగ్రెసివ్ గా ఆడతాడు, గిల్ అదర్ సైడ్ విల్ రొటేట్ ద స్ట్రైక్. సో వన్స్ గిల్స్ గెట్ ఇన్ టు ఇట్ హీల్ టేక్ ఓవర్ ద మిడిల్ ఓవర్స్. రోహిత్ శర్మ స్టార్టింగ్ లో ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చాడంటే అగైన్ షైన్, బట్ బౌలర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు వెరీ డిఫికల్ట్ కస్టమర్స్ మాట. షైన్ అండ్ దే ఆల్ మనకి దే రేజ్ ద లెవెల్ మాట. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రోహిత్ శర్మ షుడ్ ప్లే అన్ అగ్రెసివ్ స్టార్ట్ అండ్ విత్ ఎ కాషియస్ ఇన్నింగ్స్. అంటే ప్రతి బాల్ కొట్టడం కాదు, బాల్ చూసి కొట్టడం. బికాస్ వన్స్ మనం గుడ్ స్టార్ట్ ఇచ్చారంటే యాజ్ ద ఇన్నింగ్స్ ప్రోగ్రెసెస్ ద బాల్ కమ్ స్లోలీ టు ది వికెట్ మాట. అక్కడ చాలా కష్టం అయిపోతుంది. అండ్ నరసింహ గారు చెప్పినట్టు మనం 270 to 80 కొట్టానంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు ఆడతారో బాల్ విల్ కమ్ వెరీ స్లో టు ది వికెట్. అండ్ యాజ్ వివేక్ సెడ్, వివేక్ చక్రవర్తి కుడ్ బి ఏ సర్ప్రైజింగ్ వెపన్. మన ఇంతమంది ప్లేయర్స్ అందరూ ఆడుతున్న ఐపీఎల్లో పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు వరుణ్ చక్రవర్తిని చూడలేదు. ఎప్పుడు దే నెవర్ ప్లేడ్ హిమ్ బికాస్ హీ కమ్స్ విత్ ఓవర్ స్పిన్ అటాక్ మాట. ఆ బాల్ ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది బ్యాటింగ్, హౌ యూ కోట్ అడ్జస్ట్ టు ది వికెట్. ఇట్స్ నాట్ ఈజీ, చాలా ఈజీ లేదు అక్కడ బ్యాటింగ్. పాకిస్తాన్ లో అంటే నేను మీరు చూసిన ఇంగ్లీష్ కొట్టాడు సెంచరీ, అక్కడ డకెట్ సెంచరీ కొట్టి, ఇక్కడ కొట్టే డిఫరెంట్ ఫామ్. అందుకే లాస్ట్ మ్యాచ్ లో గిల్ సెంచరీ వాజ్ వెరీ క్రూషియల్ మనకి. ఆయన ఏంటి పేస్ ది ఇన్నింగ్స్ అంటారు. పేస్ ది ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ 10 overs లో ఇలా ఆడతాడు, నెక్స్ట్ 10 overs లో ఇలా ఆడతాడు, మిడిల్ ఓవర్స్ లో అలా పేస్ చేయాలి, లాస్ట్ లో కొట్టాలన్నమాట. సో హీ గేవ్ ది ఫౌండేషన్. మన బంగ్లాదేశ్ లో కొంచెం జట్కా మిడిల్ ఓవర్స్ లో కొంచెం కోహ్లీ వాజ్ అవుట్ లెగ్ స్పిన్నర్. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మనకి. కోహ్లీ ఏంటి ఈజ్ ఫాలోయింగ్ టు ఐదర్ లెగ్ స్పిన్నర్ 4 times ఆల్రెడీ. సో వాళ్ళకి అబ్రార్ అహ్మద్ ఉన్నాడు, వాడు అలా బౌలింగ్ చేస్తాడు, అది మనం చూడాలి. బట్ ఇఫ్ రోహిత్ శర్మ మనకి అగ్రెసివ్ ఫామ్ మంచిగా ఇస్తే అట్లీస్ట్ సే 16 10 overs ఆర్ 70 in 10 overs, అక్కడ మనకి రిజల్ట్ తెలుస్తుంది. బికాస్ అక్కడి నుంచి మనకి బ్యాట్స్మెన్ ఉన్నారు హూ కెన్ టేక్ ఆన్. బికాస్ యాజ్ యూ కీప్ ఆన్ బ్యాటింగ్ బాల్ విల్ కమ్ స్లోలీ ఆఫ్ ది వికెట్. అండ్ అకీబ్ జావేద్ క్లియర్గా చెప్పారు, వాళ్ళు డిపెండ్ ఆన్ ది ఫాస్ట్ బౌలర్స్ మాట. సో వాళ్ళకి స్పిన్నర్స్ అంటే మన ఇండియా ఇస్ అప్పర్ హ్యాండ్, దే డోంట్ హ్యావ్ అప్పర్ హ్యాండ్. They don't have a spinners who are capable of troubling the Indians. But only one bowler who can really give some trouble is the left-arm spinner. But manaki at the left-arm spinner layer kabatti Indian batters have the confidence. Mana next level aadali. Against Bangladesh koncham struggle now, but the last lo Gill chuminchadu what is class.
అండ్ మీరు రోహిత్ శర్మ చూడాల్సింది అట్ ద ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చే ఈ బోర్డ్ ఇస్ హెడ్ టు ఫ్రంట్ ఆఫ్ కోహ్లీ బికాస్ హీ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోహ్లీస్ ఇన్నింగ్స్ గిల్స్ ఇన్నింగ్స్ బికాస్ గిల్ అలా ఆడాడంటే హీ షోడ్ హౌ టు బ్యాట్ ఆన్ ఏ స్లో వికెట్. ఎస్, మనం ఈ బ్యాటింగ్ కండిషన్స్ని బట్టి చూసుకుంటే మాత్రం మనం ఫస్ట్ 10 to 15 అవర్స్ ఇందాక చెప్పినట్లుగా 10 to 15 అవర్స్ చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్. బట్ ఈ 10 to 15 అవర్స్ భారత్ ప్రివ్యూస్ ఒక 3-4 మ్యాచ్ల్లో చూసుకుంటే ఈ కొంచెం గ్యాప్లో ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కనపడలేదు ఇండియన్ టీంలో. దాన్ని ఎలా చూడాలంటారు? కొంచెం అది ఇబ్బందిగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ మీ రీసెంట్ ట్రెండ్ లో చూసారంటే ఇట్ ఈస్ ది స్టార్ట్ ఆల్వేస్. మీరు చూడండి ఇప్పుడు నేను ఇంగ్లీష్ టీమ్ లో కూడా డకెట్ ప్లేడ్ ద ఇన్నింగ్స్ హౌ టు స్టార్ట్ బికాస్ ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వన్ డే క్రికెట్ మాట. T20 కానీ T20 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రికెట్, వన్ డే ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఇస్ డిఫరెంట్. బట్ మోడర్న్ డే బికాస్ ఆఫ్ T20 నుంచి మీకు ఆల్ ది బ్యాటర్స్ బికమ్ అగ్రెసివ్. వాళ్ళు స్ట్రోక్స్ ఎక్కువ ఆడతారు, దే హిట్ లాంగ్ షాట్స్. బట్ అగైన్ మన అన్ని షాట్స్ మనం ఆడలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది వికెట్. అండ్ పాకిస్తాన్ బౌలర్స్ ఆన్ అగేన్స్ట్ ఇండియా వాళ్ళు దే రేజ్ ద లెవెల్ అనమాట. మన అంతా సి రిమెంబర్ ది పాకిస్తాన్ ఆర్ వుండెడ్ టైగర్స్. వి కాంట్ ఎక్స్పెక్ట్ దే మే సడన్లీ రైజ్ అప్. సో మనం చాలా జాగ్రత్త ఆడాలి, విత్ అ పర్టికులర్ ప్లాన్ ఉండాలి, చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉండాలి. అండ్ రోహిత్ శర్మ అండ్ అదర్ ఫీల్డర్స్ షుడ్ నాట్ లెట్ ఆఫ్ క్యాచెస్. ఒక్క క్యాచ్ మిస్ చేశారంటే ద హోల్ మ్యాచ్ విల్ చేంజ్. వీ షుడ్ నాట్ రిపీట్ బంగ్లాదేశ్ మిస్టేక్స్. క్యాచెస్ పట్టుకోవాలి అండ్ ద ఫీల్డింగ్ షుడ్ బి షార్ప్. మనం ఫీల్డింగ్ చాలా షార్ప్ చేసాం, బట్ 3 mistakes దట్ టైం. మనకి రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేశారు, కేఎల్ రాహుల్ డ్రాప్ చేశారు, హార్దిక్ పాండ్యా డ్రాప్ చేశారు. ఈ క్యాచెస్ డ్రాప్ చేస్తుంటే చాలా క్రూషియల్. బట్ ఇండియా వన్ ది మ్యాచ్ బికాస్ బంగ్లాదేశ్ సైడ్ కూడా Zaki dropped the catch. But Pakistan against, there'll be pressure, there'll be a lot of chit-chatting, sledging, అన్నీ ఉంటాయి. ఈ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇది మహా మసాలా మ్యాచ్, ధమాకా మ్యాచ్. మీరు చూడండి ప్రతి రోడ్ మీద ఒక్కడు కూడా ఉండడు, అందరు టీవీ ముందు ఉంటాడు, అందరు రెడీగా క్రాకర్స్ రెడీగా వెయిట్ చేస్తారన్నమాట. మ్యాచ్ గెలిచినట్టే అందరు క్రాకర్ ఫుల్. సో హౌ మచ్ ప్రెషర్ వీఆర్ టేకింగ్. ఇమాజిన్ ద ప్లేయర్స్. మనం అన్నిటికీ ప్లేయర్స్ ఉంటాం, బట్ ఇమాజిన్ ద ప్రెషర్. మనం అందరూ సర్వ్ చేస్తాం 40-30, ఆ సర్వ్ బాల్ దాంట్లో పడాలి. సేమ్ థింగ్ మనం బౌలింగ్ చేసినప్పుడు లెంత్, ఆ లెంత్ సరిగా పడాలా లేదో. అంటే ఇట్స్ ఆల్ కమ్స్ ఆన్ ప్రెషర్. హౌ యూ బౌల్. మన బ్యాట్స్మెన్ కెన్ యూ హిట్ ఎ స్ట్రోక్, గుడ్ లెంత్ బాల్, సమ్టైమ్ ఈజీ క్యాచ్, షార్ట్ బాల్ మనం క్యాచ్ ఇచ్చిస్తాం. సో ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెంటల్ ప్రెషర్. నేను అందుకే చెప్తాను, ఇన్ ఆల్ బిగ్ మ్యాచెస్ ఇట్స్ నాట్ అబౌట్ ద టీమ్, ఇట్స్ నాట్ అబౌట్ హౌ ది ప్లేయర్స్ హ్యాండిల్ ద ప్రెషర్. ద ప్లేయర్స్ విచ్ విల్ హ్యాండిల్ ద ప్రెషర్ విల్ విన్ ద మ్యాచ్. ఎస్, రైట్. దీక్షిత్ గారు, పేస్ బౌలింగ్ మొత్తం కూడా షమి మీద ఒక్కడి మీదే బాధ్యత పడినట్లుగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. హర్షిత్ రాణా మంచి కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ కూడా, బట్ హార్దిక్ పాండ్యా ఇంకా కొంచెం అందుకోవాలి. సో ఆధారపడదగినటువంటి పరిస్థితి ఉండదు, ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్. బట్ స్పీడ్ బౌలింగ్ దానికి సంబంధించి కంప్లీట్గా బౌలింగ్ విభాగం అంతా కూడా షమి మీదే బేస్ అయింది అనేటువంటి ఒక ఇది, ఆ ఒత్తిడి ఉంటుందంటారా షమి మీద? 90% ఉండకపోవచ్చు అండి. బట్ కాకపోతే షమి ఈజ్ అ కీ ప్లేయర్ అని మన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆపోజిషన్ టీమ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో అండ్ జస్ట్ ఇదే సేమ్ టైమ్ లో 11 players లో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు మనకి. ఒకటి హార్దిక్ పాండ్యా, ఒకటి షమి, ఒకటి హర్షిత్ రాణా ఆర్ హర్షదీప్ సింగ్, ఎవరో ఒకరు వస్తారు అనుకుందాం టీమ్ లోకి. సో మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ బ్యాట్స్మెన్, ఆపోజిషన్ టీమ్ బ్యాట్స్మెన్ కూడా సేమ్ ఇదే ఫోకస్ తో వస్తారు. దే ప్రిపేర్. అఫ్ కోర్స్ మనం ఎంత టీమ్ ని ఆర్ ప్లేయర్ ని చూసుకుని మనం బిహేవ్ చేయరని అనుకున్నా, దే విల్ ఆబ్వియస్లీ మేక్ ప్లాన్స్ ఫర్ ఇండివిజువల్ ప్లేయర్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఆ ఇండివిజువల్ ప్లేయర్స్ లో వాళ్ళు మెయిన్ బ్యాటర్స్ అంతా కూడా వచ్చేది ఓకే, మనం స్టార్టింగ్ లో షమీని ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది, షమీని మనం ఆడగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వస్తారు. అక్కడే మనం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మనకి. సో హర్షిత్ రాణా లెట్సే షమీ మీద బాగా ఫోకస్ పెట్టారనుకోండి, హర్షిత్ రాణాకి మధ్యలో 1 or 2 wickets వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే మాట హర్షదీప్ సింగ్ చెప్తాడు. బూమ్రా ఆడుతున్న ప్రతిసారి అందరూ బూమ్రాని ఫోకస్ చేస్తూ ఉంటారు, నా మీద ఈజీగా ఆడతారు, సో నేను స్ట్రిక్ట్ లైన్ లెంగ్త్ పెడితే నాకు వికెట్స్ వస్తున్నాయి అని చెప్పి వెరీ రీసెంట్ ఒక 6 months బ్యాకే హర్షదీప్ సింగ్ కూడా చెప్పాడు సేమ్. సో అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ 10-15 overs లోనే మనకి న్యూ బాల్ అనే అడ్వాంటేజ్ ఉంటుంది మనం బౌలింగ్ చేసేటప్పుడు. ఆ తర్వాత బికాస్ ఆఫ్ ద స్లోనెస్ ఆఫ్ ద పిచ్ వీ విల్ లూజ్ ఇట్.
మనకి ఇంకా అది బాల్ కి సీమ్ ఉన్నా పేస్ ఉన్నా ఏమీ ఇంకా హెల్ప్ అవ్వదు. సో ఆ టైంలో మనం యూజ్ చేసే ఫింగర్ స్పిన్నర్స్, ఇందాక వివేక్ గారు చెప్పినట్టు మనకు టీంలో ఫస్ట్ మ్యాచ్ ఆడిన 3 స్పిన్నర్స్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్. సో ఇప్పుడు మనం వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చాం అనుకోండి టీంలోకి, మేబీ ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్ యాదవ్, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు అలా ప్లాన్ చేసుకోరు. అండ్ మోర్ ఓవర్ వరుణ్ చక్రవర్తికి లాస్ట్ టైం పాకిస్తాన్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఒకవేళ మనం కన్సిడర్ చేసుకుంటే షమి అనేవాడు మన అస్త్రం, మెయిన్ కీ. బట్ ప్రతిసారి మన అస్త్రం క్లిక్ అవుతుందా అంటే చెప్పలేం. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఇట్ వాస్ బంగ్లాదేశ్ కాబట్టి మనకి 5 వికెట్స్ చాలా ఈజీగా వచ్చేసాయని అనుకోవచ్చు. బట్ పాకిస్తాన్ మీద సేమ్ అలాగే ఉంటుందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మిడిల్ ఓవర్స్ లో మనకు ఉండే ఫింగర్ స్పిన్నర్స్ కానీ, ఆర్ ఇప్పుడు వేరియేషన్కి వెళ్తే చైనా మ్యాన్ ని పక్కన పెట్టి వేరియేషన్కి వెళ్తే వరుణ్ చక్రవర్తి కానీ ఎలా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఇదే టైంలో డెత్ బౌలింగ్ కూడా చాలా కీగా తీసుకోవాలండి, ఎందుకంటే ఎంత స్లోగా ఉన్న ట్రాక్ డెత్ బౌలింగ్ వచ్చేసరికి జనాలు ఏం చేస్తారు, ఇప్పుడు మన బ్యాట్స్మెన్ కానీ ఎవరన్నా క్రీజ్ లో ఎవరన్నా కూడా దే ట్రై టు స్లాగ్, బౌండరీకి వెళ్దామని చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో పేస్ ఆఫ్ అంటే పేస్ తీసేసే వాళ్ళు వస్తే కనుక డీప్స్ లో క్యాచ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం యూజువల్ గా చూస్తే 40 to 50 ఓవర్స్ లో స్పిన్నర్స్ బౌలింగ్ వేయరు, ఎందుకని చాలా ఈజీ కాబట్టి పిక్ చేయడం. బట్ దుబాయ్ పిచెస్ లో ఏంటి అంటే యూ కెన్ యూజ్ యువర్ స్పిన్నర్స్ యాజ్ వెల్, ఎందుకంటే పేస్ ఉండదు కాబట్టి దే ట్రై టు గో ఫర్ దోస్ బిగ్ షాట్స్ అండ్ మనకి డీప్ లో క్యాచెస్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హార్దిక్ పాండ్యా లాంటి వాడు ఇఫ్ హీ ట్రైస్ టు బౌల్ లెస్ దాన్ 110, 120 మధ్యలో హీ హ్యాస్ దట్ వేరియేషన్, కటర్స్ బౌల్ చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ రిమెంబర్ మనకి T20 వరల్డ్ కప్ లో క్లాస్ అవుట్ చేసిన బాల్ ఎగ్జాక్ట్ కటర్ బాల్ అనమాట అది. సో అలాంటి కటర్స్ వేస్తే యూ క్యాన్ గెట్ 30 యార్డ్ సర్కిల్ లోనే మనకి క్యాచెస్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దుబాయ్ పిచ్ పాకిస్తాన్ కి ఒక అడ్వాంటేజ్ అని అందరూ అంటూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువగా మ్యాచ్లు ఆడుతూ ఉంటుంది అక్కడ. సో కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అనేటువంటి ఒక మాట ఉంటుంది. పాకిస్తాన్ కి అది నిజంగా అడ్వాంటేజ్ అవుతుందా? ఒకప్పుడు అండి అది, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు పాకిస్తాన్ లో ఆడే కండిషన్ లేదు కాబట్టి దే యూస్ టు ప్లే ఇన్ యూఏఈ. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ కు వాళ్ళు కూడా ఇక్కడికి మూవ్ అయిపోయారు, వాళ్ళు కూడా పాకిస్తాన్ లోనే ఆడుతున్నారు. అండ్ పాకిస్తాన్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎవ్రీ పిచ్ ఈస్ ఫ్లాట్, కంప్లీట్లీ బౌలర్ ఎక్కడ వేసినా కూడా బ్యాట్ మీదకే వస్తుంది అండ్ పేస్ తో వస్తుంది. సో బ్యాట్స్మెన్ కి ఏంటి అంటే ఓపెనింగ్ వచ్చే బ్యాట్స్మెన్ కి ఇప్పుడు మీరు మేజర్ టీమ్స్ చూసారు అంటే దే ఆర్ యూస్ టు ప్లేయింగ్ 140s, 140 పేస్ కంటే ఎక్కువకి వాళ్ళు యూజ్ అయిపోయారు. సో మీరు ఆ పేస్ తో బౌన్స్ వేసినా కూడా 6 కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు దుబాయ్ లో ఏంటంటే స్లో ట్రాక్ అయిపోతుంది. సో వాళ్ళ పేస్ అంటే ఇప్పుడు వాళ్ళు పేస్ అనేది అస్త్రం కింద వాడలేరు, దే హ్యావ్ టు గో ఫర్ వేరియేషన్స్. సో షహీన్ కానీ, నసీం కానీ, హారిస్ కానీ వాళ్ళు కూడా ఎక్కువ కటర్స్, స్లో బాల్స్ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అండ్ ఫస్ట్ 10 ఓవర్స్ ఇందాక దాస్ గారు కానీ, మన వివేక్ గారు కానీ, మన నరసింహరావు గారు కానీ అన్నట్టు ఫస్ట్ 10 ఓవర్స్ లో రోహిత్ శర్మ ఇచ్చే స్టార్ట్ మీద మనం ఎంత స్కోర్ చేస్తామనేది డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ టీంలో రోహిత్ శర్మ అలా స్టార్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, అది వాళ్ళ దౌర్భాగ్యం, మన అదృష్టం, ఎవరేం చేయలేరు. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే కనుక నాకు తెలిసి 250, 260 దాటితే గొప్ప. అంత నేను నా ఎక్స్పెక్టేషన్ అయితే అంత కూడా లేదు. బట్ మనం ఓవర్ కాన్ఫిడెంట్ సౌండ్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళ బ్యాట్స్మెన్ ని, వాళ్ళ ఇందాక వివేక్ గారు అన్నట్టు సల్మాన్ అలీ యొక్క యావరేజెస్ ఇలాంటివి కొన్ని కన్సిడర్ చేసుకుని దిస్ ఇస్ ద మాక్సిమం దే కెన్ గో. 250, 260 మించి వాళ్ళు ఆడలేరు, అంతకు మించి ఇంకా వాళ్ళు కొట్టే స్కోప్ లేదు. ఎందుకంటే ఆ టీంలో యాంకర్ రోల్స్ అనేవి ఇప్పుడు రోహిత్ శర్మ అనేవాడు ఎలాంటి వాడు అంటేనండి, ఫస్ట్ 10 ఓవర్స్ ఉన్నాడు అంటే స్కోర్ విల్ బి 90, 15 ఓవర్స్ ఉన్నాడు అంటే స్కోర్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 110 or 120. ఎందుకంటే బాల్ నీట్ గా బ్యాట్ మీదకి వస్తుందంటే రోహిత్ శర్మ విల్ గో ఫర్ ఎ బౌండరీ. నాకు సింగిల్ ఏం అవసరం లేదు, నాకు హ్యాపీగా 6 4 కొట్టుకుంటా 100 అయిపోయింది వెళ్ళిపోతా అనే మెంటాలిటీతో వస్తాడు. అదే మెంటాలిటీతో పాకిస్తాన్ టీంలో ఎవరు లేరు. ఒకప్పుడు ఉండేవాడు ఫకర్ జమాన్, బట్ ఇప్పుడు మన మ్యాచ్ లో లేకపోవడం మనకు అదృష్టం. సో ఉన్న ప్రతి ఒక్కడు ఏంటి అంటే లెట్స్ ట్రై టు రొటేట్ స్ట్రైక్. ఇప్పుడు బాబర్ ఆజం కానీ, రిజ్వాన్ ఒకడు చాలా యాంకర్ రోల్ ప్లే చేస్తాడు, ఎందుకంటే రిజ్వాన్ క్యాన్ ప్లే టిల్ డీప్, ఎక్కువ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల కెపాసిటీ ఉన్నవాడు రిజ్వాన్. బట్ రిజ్వాన్ అంత పేస్ గా ఆడతాడంటే లేదు, రిజ్వాన్ ఈజ్ ఆల్సో ఏ స్లో ప్లేయర్. సో వాళ్ళ టీంలో మనం ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అంటే పెద్ద ప్లానింగ్ ఏం అవసరం లేదు. బాబర్ కూడా అవుట్ ఆఫ్ ఫామే, వాళ్ళ టీంలో నిజానికి గట్టిగా ఇప్పుడు మనం పేపర్ మీద నేమ్స్ రాసుకుని చూసినా కూడా ఓకే కన్సిస్టెంట్ గా ఈ ప్లేయర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే అది ఎవరు లేరు. అందుకే ఇందాక దాస్ గారు అన్నట్టు వాళ్ళ హెడ్ కోచ్ కూడా వాళ్ళ బౌలర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ చూపిస్తున్నాడు. సో మనం జస్ట్ వాళ్ళ బౌలింగ్, ఒకవేళ మనకి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి మనం వాళ్ళ ఫస్ట్ 10 ఓవర్స్ లో రోహిత్ శర్మ కనుక ఎక్స్ప్లోసివ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే వీల్ ఈజీలీ రీచ్ 280+, 300 కొట్టినా కూడా నాకైతే పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే స్టాట్స్ పరంగా 4 or 5 ఉన్నాయని ఇందాక వివేక్ గారు అన్నట్టు ఉన్నా వీ కెన్ ఆల్వేస్ బ్రేక్ ఆర్ ఇంప్రూవ్ దట్ స్టాట్స్. సో ఫస్ట్ బ్యాటింగ్ మనకు వచ్చి రోహిత్ శర్మ అండ్
గిల్ని కూడా తీసి పారేసి ఇన్నింగ్స్ ఏం కాదు. గిల్ ఏం చేస్తాడంటే యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. అండ్ మీరు చూడండి గిల్ కొట్టిన ఎవ్రీ 100 కూడా ఇట్ విల్ బి బిట్వీన్ 90 to 110 balls. సో గిల్ నోస్ హౌ టు ప్లే దోస్ లాంగ్ ఇన్నింగ్స్ యాజ్ వెల్. సో గిల్ స్టేస్ అట్ ద క్రీజ్ ఫర్ లాంగ్ టైమ్, ఎక్కువసేపు ఉంటాడు, క్లాసీగా ఆడతాడు. హీ రీడ్స్ ద అనాలిసిస్, హీ రీడ్స్ ద సిచ్యుయేషన్స్ బెటర్ అండ్ ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని ఆడే బ్యాట్స్మెన్ లో గిల్ ఒకడు. సో వాళ్ళు గిల్ మీద ఫోకస్ చేసినా, కోహ్లీ మీద ఫోకస్ చేసినా, రోహిత్ శర్మ మీద ఫోకస్ చేసిన స్టిల్ మనకి ఇంకా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నారు. అందరూ వీ కెన్ బ్యాట్ టిల్ అవర్ 8th wicket. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ పాకిస్తాన్ అట్ ఆల్. సో నన్ను అడిగితే కనుక వీఆర్ క్లియర్ కట్ ఫేవరెట్స్ టు విన్ దిస్ గేమ్. అది ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా, సెకండ్ బ్యాటింగ్ వచ్చినా, బట్ కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆడితే సరిపోతుంది. రైట్. వివేక్ గారు, ఫైనల్గా ఎలా ఉండబోతుంది అంటారు? డెత్ ఓవర్స్లో బౌలింగ్ విషయంలో కావచ్చు, బ్యాటింగ్ విషయంలో కావచ్చు, అక్కడక్కడ భారత్లో కొంచెం తడబాటు ఉందనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు, ఎలా అధిగమించవచ్చు అంటారు? అది మాత్రం 100% కరెక్ట్ అండి. డెత్ ఓవర్స్ బౌలింగ్ లో ఇప్పటికి కూడా ఎవరు ఆ డెత్ ఓవర్స్ వేస్తారు అన్నది మాత్రం ఒక ప్రశ్న లాగే మిగిలిపోతుంది. సో హార్దిక్ పాండ్యాని వేపియాలా, లేదంటే మనకు స్పిన్నర్స్ ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు ధోని క్యాప్టెన్స్ లో స్పిన్నర్స్ కూడా లాస్ట్ ఓవర్స్ వేసినట్టున్నారు. అదే దుబాయ్ లో ఎన్నో సార్లు కూడా వేశారు, బికాస్ అది స్లో ట్రాక్. సో ముఖ్యంగా ఇక్కడ మనం బౌలర్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే ముందు టాస్ అనేది ఎంత క్రూషియల్ అవుతుంది అని అంటే డ్యూ వస్తుందండి. ఖచ్చితంగా దుబాయ్ లో డ్యూ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. సో ఆ డ్యూ వస్తుంది కాబట్టి టాస్ గెలిస్తే ఏ టీం అయినా కానీ ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటారు, చేసింగ్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే లాస్ట్ 10 matches లో 7 matches చేసింగ్ చేస్తూనే ఈజీగా గెలుచుకున్నారు అనమాట. సో ఖచ్చితంగా అది ప్లే చేస్తారు కాబట్టి ఇక్కడ లాస్ట్ 10 overs వరకు వెళ్ళొద్దు. మనం కనుక ఫస్ట్ బౌలింగ్ వేస్తే, ఇందాక ప్రతి ఒక్కరు అన్నట్టు వాళ్ళ టాప్ ఆర్డర్ పెద్దగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో ఎప్పుడైతే ఆ వికెట్ ఫ్లాట్ గా ఉంటుందో, మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ముఖ్యంగా ఫ్లాట్ ఉంటుంది, ఎందుకంటే ఆ రోలింగ్ చేసి ఉంటుంది, చాలా తక్కువ రోజులు, మీన్స్ లాస్ట్ మ్యాచ్ 2 days అయిపోయింది. సో ఆ గ్రౌండ్ కూడా మంచి రోలింగ్ చేసి ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెష్ వికెట్ మీద షమి అండ్ అదర్ బౌలర్, ఇట్ కెన్ బి రానా ఆర్ ఇట్ కెన్ బి అర్షదీప్. సో వీళ్ళిద్దరిట్లలో ఎవరైతే ఆ 10 overs లో ఒక టాప్ 2 or 3 wickets తీస్తే డెత్ ఓవర్స్ వరకు వెళ్లాల్సిన అవసరం రాదు. మన స్పిన్నర్స్ అంతా బాగా చేస్తారు కాబట్టి. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే 10 overs ఆ పవర్ ప్లే లో ఎలా వికెట్లు తీయాలి. ఆ టాప్ ఆర్డర్ ని ఎవరైనా కానివ్వండి, ఇమాముల్ వచ్చినా పర్లేదు, బాబర్ ఆజం వచ్చినా పర్లేదు, షాహిద్ వచ్చినా పర్లేదు, మీన్స్ షకీల్ వచ్చినా పర్లేదు. సో వీళ్ళెవ్వరు వచ్చినా కూడా వాళ్ళని ఆ 10-12 overs లో కట్టడి చేస్తే, అండ్ ఇక్కడ ఇంకొక రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ హార్దిక్ పాండ్యాది, అది మిడిల్ ఓవర్స్ లో అటు బ్యాటర్ గా అయినా ఇటు బౌలర్ గా అయినా. ఎందుకు అని అంటే ఆ స్లో వేరియేషన్స్ 110 ఇందాక దీక్షిత్ గారు చెప్పినట్టు 110 వేయగలుగుతాడు, 120 వేయగలుగుతాడు. అదే లాస్ట్ మ్యాచ్ లో 138 వరకు కూడా తను వేసాడు బౌలింగ్స్. సో అలాంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు బ్యాటర్ కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ లో ఏమవుతుంది అని అంటే ఆ బాల్ కాస్త ఆగి వస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 140 ఎక్స్పెక్ట్ చేస్తాం, సో అది ఏమవుతుంది అని అంటే కాస్త పిచ్ కాగానే మెల్లిగా రావడము, ఒక 5 km తగ్గిపోవడం. సో అప్పుడు బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా తొందరగా వెళ్ళిపోవడం, సో ఆ ఎడ్జ్ లీడింగ్ తీసుకోవడం, ఇవన్నీ అవుతాయి కాబట్టి సో హార్దిక్ ఒక్కడే మనకు మిడిల్ ఓవర్ లో ఉన్న అస్త్రం, ఆ వేరియేషన్స్ చూపించాడు. అండ్ దీంతో పాటు జడేజా కూడా మంచి బౌలింగ్ వేయగలుగుతాడు లాస్ట్ ఓవర్స్ లో కూడా, ఎందుకంటే తను కూడా క్విక్ బాల్ వేయగలుగుతాడు, స్లో బాల్ వేయగలుగుతాడు. సో ఈ వేరియేషన్స్ తోని కనుక ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేసి ఒక 200-220 లోపే పాకిస్తాన్ ని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్. నరసింహరావు గారు, ఫైనల్ గా బోత్ సైడ్ టీమ్స్ లో మ్యాచ్ ను సడన్ గా తిప్పగలిగినటువంటి బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ఏంటి, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? బ్యాట్స్మెన్స్ అంటే రోహిత్ శర్మే, దాంట్లో డౌట్ లేదండి. మొదటి 10 ఓవర్లు 15 ఓవర్లు రోహిత్ శర్మ ఉన్నాడంటే స్కోర్ 120 ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి కోహ్లీ గానీ అయ్యర్ గానీ 270-280 వరకు తీసుకెళ్తారు. ఇందాక మన దీక్షిత్ చెప్పినట్టుగా పాకిస్తాన్ లో ఫఖర్ జమాన్ లేడు. ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం బాబర్ అజం కూడా ఉండకపోవచ్చు అనేటువంటిది వస్తుంది ఇప్పుడే, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. వాళ్ళిద్దరూ లేకపోతే పాకిస్తాన్ బ్యాటింగ్ చాలా ఇబ్బంది పడుతుంది. పాకిస్తాన్ లో ఆ స్థాయి బ్యాట్స్మెన్ లేరు. రిజ్వాన్ ఉన్నాడు, రిజ్వాన్ ఇన్నింగ్స్ నిర్మాణం చేస్తాడు, కానీ రిజ్వాన్ మీద ఏంటంటే ఇంకో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కెప్టెన్. తను ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. ఆ ఆడాల్సినటువంటి సందర్భంలో రోహిత్ శర్మ లాగా, రోహిత్ శర్మకు నేను కెప్టెన్ ని, నా టీము 300 చేయాలి, లేకపోతే ఇక్కడ నేను డిఫెన్స్ ఆడాలి, అదేం ఉండదు. బాల్ బ్యాట్ మీదకి వచ్చిందా ఆ బాల్ బౌండరీకో 6 కో వెళ్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి పాకిస్తాన్ లో లేదు. ఇక బౌలర్ కి సంబంధించినంత వరకు అయితే ఒకవేళ మనకు షమీ ఉన్నాడు,
నాకు తెలిసి హర్షిత్ రాణా అనుకుంటున్నాను నేను ఈ రోజు. దేనికంటే అందరి కాన్సన్ట్రేషన్ షమీ పెడితే రాణా ఇదవుతాడు. అయితే ఈ బౌలింగ్ సంబంధించినంత వరకు, బౌలింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాకిస్తాన్ బౌలర్స్ కూడా మంచి కీ రోల్ ప్లే చేసేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. షాహిద్ అఫ్రిది కానీ జగన్నాథ్ గారు, ఫైనల్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మ్యాచ్ తర్వాత మాట్లాడుకునేటువంటి మూమెంట్స్ ఏమన్నా జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? సరే, భావోద్వేగాల రూపంలో అంటే కొంచెం కవింపు చర్యలు ఇవి ఉంటాయి. సో కానీ మ్యాచ్ వైజ్గా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మన యాజ్ ఎ ఇండియన్ జర్నలిస్ట్, ఇండియన్ సపోర్టర్ మనం అనుకుంటాం గెలుస్తామని. బట్ అగైన్ ఐ టెల్ యూ, వన్ డే గేమ్ ఆర్ ఎనీ గేమ్ ఆఫ్ క్రికెట్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. మనం వి షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇప్పుడు బికాస్ వాళ్ళు పాకిస్తాన్ లో చూడండి, రిజ్వాన్ ఈజ్ అ వెరీ గ్రిటీ కస్టమర్ అంటారు. ఆయన పట్టుకున్నారంటే ఇంక వదలడు ఆయన. అండ్ ఎస్పెషల్లీ క్యాప్టెన్సీ ప్రెషర్ ఉన్నది ఆయన మీద. బట్ ఆయన హీ హాస్ టు షో అండ్ హీ హాస్ ఆయన తెలుసు ఓడిపోతే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో పాకిస్తాన్ మీద. సో ఆ పీపుల్ లైక్ బాబర్ మనం అనుకుంటున్నాం, సడన్లీ బాబర్ మే కమ్ అవుట్ ఆఫ్ నో వేర్. సో మనం వీ షుడ్ నాట్ త్రో అవుట్ ఎనీ దిస్ థింగ్ ఫార్మ్, బికాస్ ఫార్మ్ ఇస్ వెరీ క్రూయల్ సమ్టైమ్స్. సమ్టైమ్స్ ఈజీ క్యాచ్ డ్రాప్ అయిపోతారు, మీరు సెంచరీ కొడతారు, ఒకమాట క్యాచ్ లేకుండా సెంచరీ కొడతారు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్, మీరు అలా ఆడతారు ద సిచ్యువేషన్. గిల్ చెప్పినట్టు యూ హ్యావ్ టు బ్యాట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఇప్పుడు వివేక్ గారు చెప్పారు మంచు ఉన్నది, డ్యూ ఉన్నది. బట్ అకార్డింగ్ టు గిల్ there is no dew there now in Dubai as per yesterday's press conference. So వీళ్ళు బ్యాట్ చేస్తే మనం 270 తీసుకొని, బట్ వీ హ్యావ్ టు బీ వెరీ గార్డెడ్. 270, 280 నాకు కొట్టాలి. అండ్ సపోజ్ వీ బౌల్ ఫస్ట్, వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ దెమ్. బికాస్ ప్లేయర్స్ లైక్ రిజ్వాన్ వాళ్ళందరికన్నా సల్మాన్ అగా ఈజ్ బికమ్ అ టాప్ ప్లేయర్ ఫర్ దెమ్ నౌ. ఆయన ఆఫ్ స్పిన్ చేసుకొని కానీ బ్యాటింగ్ లో చూసుకొని మిడిల్ ఆర్డర్. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు పాకిస్తాన్, డిఫరెంట్ అడ్రినలిన్ అంటారు, బ్లడ్ అంటే చాలా, ఇట్ కమ్స్ టు నర్వస్నెస్, ఇట్ కమ్స్ టు కాన్ఫిడెన్స్ ఆల్సో. ఎనీ ప్లేయర్ ఫర్ ఎనీథింగ్ బిఫోర్ ఎ బిగ్ మ్యాచ్ బటర్ఫ్లైస్ అంటారు స్టమక్ లో ఉంటుంది. వన్స్ యూ ఓవర్కమ్ దట్ బటర్ఫ్లై, రిగైన్ ఏ కాన్ఫిడెన్స్, దెన్ నథింగ్ టు స్టాప్ దెమ్. సో హూ ఇస్ గోయింగ్ టు డూ దట్? పాకిస్తాన్ లో ఉన్నారు ప్లేయర్స్. మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. వీ షుడ్ ప్లే టు యువర్ నార్మల్ గేమ్. ఎస్, ఇస్ ఎ పెద్ద మ్యాచ్, అందరూ చూస్తున్నారు. మనం క్రికెట్ మ్యాచ్ లో మన పెరేడ్ గ్రౌండ్స్ లో, జిమ్ఖానా గ్రౌండ్ లో ఉప్పల్లో ఆడినట్టు ఆడుకోవాలన్నమాట. ద ప్లేయర్స్, ఎస్, the whole thing, the whole world is watching. So advantage India, Pakistan is always a wounded tiger. So you should not underestimate చేసుకోకూడదు. మనం నార్మల్ గా గేమ్ ఆడాలి, మనం గెలవాలి. ఎస్ దీక్షిత్ గారు, ఫైనల్గా ఒక 1 minute కంక్లూడ్ చేయండి. ఏ టీం మీద అడిషనల్ ప్రెషర్ ఉంది అనేటువంటి మాట వస్తే ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ పాకిస్తాన్ అండి, అసలు నో డౌట్ అందులో. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయారు, వాళ్ళ హోస్ట్ నేషన్ అయి ఉండి. అండ్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలకపోతే దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఆ ప్రెషర్ ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ మీద ఉంటుంది. అది ఇప్పుడు మనం ఈ మ్యాచ్ గెలకపోతే ఓడిపోతాము అనేది. అండ్ నీ ఆపోజిషన్ ఎప్పుడైతే ఇండియా అని ఉందో, ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సో మన లాస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసినా, మన ఓడిఐ ఫార్మాట్ లో మనకున్న రిజల్ట్స్ చూసినా, మోస్ట్ రీసెంట్లీ మనం ఇంగ్లాండ్ మీద 4-1 సిరీస్ గెలిచి వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ హోమ్ నేషన్ లో జరిగిన సిరీస్ ఓడిపోయి వస్తున్నారు, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి మన దగ్గరకు వస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అన్ఫెమిలియర్ కండిషన్స్ అనే అంటాను నేను, ఎందుకంటే దే ఆర్ నాట్ యూస్ టు ప్లేయింగ్ ఇన్ దుబాయ్ ఇన్ ద లాస్ట్ 2 years. సో వాళ్ళకి ఫెమిలియారిటీ ఉన్నా కూడా లాస్ట్ 2 years వాళ్ళు ఆడట్లేదు కాబట్టి ఇట్ విల్ బి న్యూ. అండ్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు మనం చూస్తే జస్ట్ బౌలర్స్ ని పక్కన పెడితే టాప్ ఆర్డర్ మొత్తం కూడా న్యూ. ఇప్పుడు కమ్రాన్ గులాం లాంటి ప్లేయర్స్ కానీ, తాయాబ్ తహీర్ కానీ, ఖుష్దిల్ షా కానీ, అంటే ఖుష్దిల్ షాకి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉందనే మాట వస్తుంది మళ్ళీ. బట్ ఇప్పుడు రీసెంట్ గా చూసినట్టయితే కనుక వాళ్ళంతా రెగ్యులర్ క్రికెటర్స్ కాదు. సో ఇదంతా చూసుకుంటే ప్రతి ఒక్క టీంలో కూడా పాకిస్తాన్ వైజ్ గా కావచ్చు, లేకపోతే ఇండియా టీంలో కావచ్చు, బోత్ టీమ్స్ అంటే ఇండియా టీంలో పాకిస్తాన్ మీద డెఫినెట్గా మనం ఒక మ్యాచ్ అయినా ఆడాలనుకునేటువంటి వాళ్ళు, పాకిస్తాన్లో కూడా డెఫినెట్గా ఇండియాతో ఆడే ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏ విధంగా ఉంటుందో, ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది అనేటువంటి మాట అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వివేక్.